ఏదైనా ఒక రిలేషన్‌షిప్ మొదట్లో మనం ఎదుటివారిని ఏదైనా అడగడానికి సంకోచిస్తూ ఉంటాము, భయపడిపోతాము. అలాగని చెప్పి కామ్‌గా ఉంటామా? మనమే ఏదో ఊహించేసుకుంటూ ఉంటాము. మనం ఊహించుకుంది మంచే అయితే పర్లేదు. కానీ కొన్నిసార్లు అది అనుమానాలకి, గొడవలకి దారి తీస్తుంది. ఈ ప్రాబ్లమ్ ఓన్లీ ఫ్యామిలీలోనే కాదు, కొత్తగా స్టార్ట్ అవుతున్న ఫ్రెండ్స్ మధ్యలో జరగొచ్చు. కొత్తగా పెళ్ళైనటువంటి ఆ కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ ఇటువంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. భయం వల్లో, అడిగితే ఏదైనా అనుకుంటారనే ఆలోచన వల్లో, వాళ్ళలో ఉన్న ఆ డౌట్‌ని, క్వెషన్‌ని దాన్నలాగే దాచిపెట్టి ఏదో ఊహించుకోవడం వల్ల అనర్థాలే జరుగుతాయి తప్ప మంచయితే జరగదు. కాబట్టి ఏ రిలేషన్‌కైనా సరే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. మీకున్నటువంటి ఆ బంధము ఇంకా బలపడాలి అంటే మీకేవైనా ప్రశ్నలున్నా, అనుమానాలున్నా నిదానంగా అడిగి క్లారిటీ తెచ్చుకోండి. భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఊహించుకోవడం అనేది అసలు మంచిదే కాదు. ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మీరు అడగకుండా ఊహించుకుంటూ కూర్చుంటే మీ రిలేషన్‌షిప్‌లో మిస్‌అండర్‌స్టాండింగ్స్ మీరే ఎక్కువ చేసిన వాళ్ళవుతారు.